గేమ్ చేంజర్ గురించి తమన్ ఎంతలా పనిచేస్తున్నాడో అందరికీ తెలిసిందే. ఈ మూవీ రెగ్యులర్ అప్డేట్లు ఇస్తూ పీఆర్ కంటే ఎక్కువ యాక్టివ్గా ఉంటున్నాడు తమన్ ట్విట్టర్ హ్యాండిల్లోనే అందరూ గేమ్ చేంజర్ అప్డేట్ను చూస్తున్నారు. ప్రొడక్షన్ సంస్థను ఎవరు పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఎలాగో అప్డేట్లు ఇవ్వడం లేదని అందరూ తమన్ మీదే ఆధారపడుతున్నారు. తమన్ ఎప్పుడు ఎలా అప్డేట్ ఇస్తాడా అని అంతా ఎదురు చూస్తూనే ఉంటారు. తాజాగా రామ్ చరణ్ ఫ్యాన్స్ మీద తమన్ బాంబు వేశాడు. దసరాకి టీజర్ వస్తుందని అంతా ఫిక్స్ అయి ఉన్నారు. కానీ తమన్ మాత్రం ఆ ఆశల మీద నీళ్లు చల్లేశాడు. టీజర్ రాకపోవచ్చనే సంకేతాలు అయితే ఇచ్చాడు. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ నిరుత్సాహపడిపోతున్నారు. టీజర్ రాకపోయినా డిసప్పాయింట్ కావద్దని, థర్డ్ సింగిల్ మాత్రం ఈ నెల చివరిలో రాబోతుందని అన్నాడు తమన్. ఆల్రెడీ అన్ని పాటలకు సంబంధించిన లిరికల్ వీడియో వర్క్స్ కంప్లీట్ అయ్యాయని చెప్పాడు తమన్. టీం అయితే చాలా కష్టపడుతుంది. వర్క్ ఫుల్ స్వింగ్లో జరుగుతుంది. CG, VFX పనులు, డబ్బింగ్ పనులు అన్నీ జరుగుతున్నాయి. BGM పనులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఇక ప్రతి నెల పాటలతో సందడి ఉంటుంది. అక్టోబర్ 30న 3వ సాంగ్ మెలోడీ సాంగ్ రాబోతుందన్నాడు తమన్. అంతేకాకుండా రిలీజ్ డేట్ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు. డిసెంబర్ 20న లేదా క్రిస్మస్ సందర్భంగానే చిత్రం రాబోతుందని అన్నాడు. త్వరలోనే రా మచ్చా మచ్చా పాట 100 మిలియన్లు చేరుకుంటుందని తెలిపాడు. మొత్తానికి గేమ్ చేంజర్ టీజర్ మాత్రం ఉండకపోవచ్చని తెలుస్తుంది. తమన్ ట్వీట్ను బట్టి చూస్తే టీజర్ ఇప్పట్లో రాదని అర్థమవుతుంది. కానీ దిల్ రాజు మాత్రం ఆ మధ్య టీజర్ 3వ పాట అక్టోబర్లోనే ఉంటుందని చెప్పాడు.